జీవిస్తున్నటువంటి సమాజం నిజమైన మానవీయ సమాజంగా లేదనేటటువంటి ఉద్దేశంతో, మానవీయ సమాజంగా మార్చాలనేటటువంటి సుస్థిరమైనటువంటి సంకల్పంతో ఇక్కడ సమావేశమైనటువంటి మిత్రులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, బౌద్ధం ప్రజాస్వామ్యం అనేటటువంటి విషయం మీద మాట్లాడండి అని చెప్పి నన్ను అడిగాను. బౌద్ధం ప్రజాస్వామ్యం అనేటటువంటి రెండు మాటలని పక్క పక్కనే పలకగానే సాధారణంగా రెండు రకాలైనటువంటి అభ్యంతరాలు మనసులో తలెత్తే అవకాశం ఉందండి. ఒకటేంటంటే, బహు దీర్ఘకాలంగా ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేటటువంటి భావన తగిన గౌరవం పొందలేదనేటటువంటి అభిప్రాయంతో నేను ఉన్నా. అంటే మీలో చాలా మందికి ప్రజాస్వామ్యం అనే భావన పట్ల తగినంత గౌరవం లేదనే ఉద్దేశంతో నేను మాటలు ప్రారంభిస్తున్నాను. నా అభిప్రాయం సబబా కాదా అనేది మీ మనసుల్ని మీరు ఒక్కసారి స్పృశించి మీకు మీరే సమాధానం చెప్పుకోండి, నాకు చెప్పవసరం. అంటే ఈ నేల మీద ప్రజాస్వామ్యం అనేటటువంటి భావన తగిన రీతిలో లోతుగా విస్తృతంగా ప్రచారం కాకపోవడంతో దాని పట్ల తగిన గౌరవ భావమే ఇంకా ఏర్పడలేదనేటటువంటి అభిప్రాయంతో నేనున్నా. కాబట్టి అటువంటి పెద్దగా గౌరవం పొందనటువంటి విషయం గురించి మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా అనిపిస్తుంది. చాలా మంది కూడా మనసుల్లో ఇదేంటో మనం పెద్దగా నినాదాలు ఇవ్వడానికి అవకాశం లేనటువంటి టాపిక్ని, మనలో ఉద్వేగాలు రగిలించడానికి వీలు లేనటువంటి ఒక విషయాన్ని మాట్లాడబోతున్నారేమో అనేటటువంటి శంక ఉండగలిగినటువంటి అవకాశం ఉంది. ఇది మొట్టమొదటి అభ్యంతరం ఈ టాపిక్ పట్ల. ఇక రెండవ అభ్యంతరం ఏమిటయ్యానంటే, ప్రజాస్వామ్యం అనేటటువంటి భావన మనకు తెలిసి గత 150 ఏళ్లుగా లేదంటే మరైతే 200 ఏళ్లుగా ప్రాచుర్యంలోకి వచ్చిందండి. మెల్లమెల్లగా. బుద్ధుడు ఎప్పుడో 2500 సంవత్సరాల క్రితం బ్రతికినటువంటి వ్యక్తి. ఆయన ప్రజాస్వామ్యం గురించి ఏం చెప్తాడు, ఆధునిక భావాల గురించి అనే అభ్యంతరం మనలో ఉండగలిగే అవకాశం ఉంది. దాని వెన్నంటే ఉండేటటువంటి మరొక అభ్యంతరం ఏంటంటే, బుద్ధుడేదో కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోండి అయ్యా, ప్రశాంతంగా జీవించండి అయ్యా అని చెప్పిన వ్యక్తిలాగా మనకు తెలిసి, ఈయన సమాజానికి సంబంధించినటువంటి ప్రజాస్వామ్యం అనే విషయాన్ని ఆయనే చెప్పుకుంటాడు. ఆయన వ్యవహారమే వేరు. అంటే ఎట్లా ఉంటుందంటే, ఒకానొక రంగంలో అసలు పరిచయం లేనటువంటి వ్యక్తి చేత ఆ రంగానికి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడించినట్లు. అంటే ఉదాహరణకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని పిలిచి ఉపన్యాసం ఇవ్వమంటే చక్కటి ఉపన్యాసం ఇవ్వగలడండి, జనాన్ని ఆకట్టుకునేటట్లయిన. కానీ కేసీఆర్ని ఇక్కడికి పిలిచి అయ్యా పాట పెడతాము డ్యాన్స్ చెయ్యి అంటే అది ఆయనకి సంబంధం లేని విషయం. అలా బుద్ధుడు ప్రజాస్వామ్యం అనేటటువంటి మాటలు ఒకదానితో ఒకటి పొసగని మాటలేమో అనిపిస్తున్నాయి మనకి. వైపోయింది
అయితే మనకి ఇక్కడ వచ్చే సమస్య ఏంటయ్యా అంటే, ముఖ్యంగా మన భారతదేశంలో మైక్ ముందు నిలబడి ఎవరు వచ్చి మాట్లాడినా మనం ఏమీ అభ్యంతరం వ్యక్తం చేయం, చాలా హాయిగా వింటాం. కారణం ఏంటయ్యా అంటే, ఈ వినే అలవాటు భారతదేశంలో 3000 సంవత్సరాలుగా ఉందండి కనీసం. అంటే ఎంత సుదీర్ఘమైనటువంటి అలవాటో మీరు ఊహించండి. దాన్ని 4 ఏళ్లలో 10 ఏళ్లలో 100 ఏళ్లలో వచ్చిన అలవాటు కాదండి. 3000 సంవత్సరాలుగా మనకు ఏమి అర్థం కాని మంత్రాలను చదువుతూ ఉంటే వాటి పట్ల భయభక్తులతో విన్నటువంటి జాతి అండి మనం. అందువల్ల మనకు తెలియకుండానే ఎవరైనా వేదికనెక్కి చెప్పేటటువంటి మాటల్ని చాలా బుద్ధిమంతుల్లాగా విని వెళ్ళిపోయేటటువంటి అలవాటు మన భారతీయులకి వెన్నతో పెట్టినటువంటి విద్యలాగా అలవాటైపోయింది. ఇంకా కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్ళి చెబితే నాకున్న ఒక అనుమానం ఏంటంటే, భారతీయుల డిఎన్ఏలో కూడా ఇది ప్రవేశించిందేమో అని అనుమానం కలుగుతుందండి. అందువల్ల నేను చెప్పబోయేటటువంటి మాటలు అర్థవంతమైనయా కాదా అనే పరిశీలనాత్మక దృష్టితో వినవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరి నిర్వాహకులు ఆమోదిస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇక్కడ 1 గంట సేపు మీ సమయం తీసుకొని మిమ్మల్ని కూర్చోబెట్టి ఇక్కడ కబుర్లు చెబుతా, మీకు అర్థం లేని నాన్ సెన్స్ గురించి చెబుతున్నానని కానీ మీలో ఎవరైనా భావిస్తే వెంటనే లేచి నిలబడి ఇంకా ఆపు చాలు అని చెప్పటానికి ధైర్యం చేయమని చెప్పి కోరుతున్నానండి. అలా పరిశీలనగా నేను చెప్పబోయేటటువంటి విషయాలని మీరు వినదలిస్తే దయచేసి వచ్చి ముందు కూర్చోవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఆ దృష్టితోటి బౌద్ధం ప్రజాస్వామ్యం అనేటటువంటి విషయం మీద నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలని మీ పరిశీలన నిమిత్తం మీ ముందుంచబోతున్నాను. ఆధునిక భావమైనటువంటి ప్రజాస్వామ్యం అనే దాని గురించి బుద్ధుడు ఎందుకు చెప్పుకుంటాడు, ఇదొక కట్టుకథ అనేటటువంటి అభ్యంతరానికి క్లుప్తంగా నా సమాధానం ఏంటంటే, యూరోపియన్ ప్రజలందరూ కూడా తమ దేశంలో పుట్టి పెరిగినటువంటి ప్రజాస్వామిక భావాలన్నిటి యొక్క మూలం 2300 చిల్లర సంవత్సరాల క్రితం బ్రతికినటువంటి అరిస్టాటిల్ కాలంలోనే బీజ రూపంలో మొదలైనవి అని చెప్పి వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారండి. ఇది నేను చెబుతున్న కట్టుకథ కాదండి. పాశ్చాత్యులంతా ముక్త కంఠంతో అంగీకరించేటటువంటి విషయం. కాబట్టి కాలం రీత్యా ప్రాచీనుడు కాబట్టి బుద్ధుడు ప్రజాస్వామ్యం గురించి చెప్పలేడు అని అంటాం సరికాదని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆలోచించండి. బుద్ధుడు ధార్మిక విషయాలే చెప్పాడు కానీ సమాజాన్ని ఉద్ధరించేటటువంటి విషయాలు ఆయన చెప్పలేదు అనేది బౌద్ధాన్ని కనీసం రేఖామాత్రంగా కూడా చదవని వాళ్ళు చెబుతున్నటువంటి అభిప్రాయం. ఇది కూడా భారతదేశ సంస్కృతి మీద ఉన్నటువంటి నా బలమైన విమర్శల్లో మరొక విమర్శ. భారతదేశంలో ప్రజలకి చదువు అందలేదు, విద్యావంతులు కాలేదు, విద్యకు దూరం చేశారు అని చెప్పి చాలా మనం ఉపన్యాసాల్లో వింటూ ఉంటామంట. కానీ భారతదేశ ప్రజలు సంతరించుకున్నటువంటి ఒక లక్షణం ఏంటయ్యా అంటే, ఏమి చదవకుండానే
ఏమి పరిశీలించకుండానే, ఏమి పరిశోధించకుండానే అభిప్రాయాలు మాత్రం వ్యక్తం చేయగలరండి. అంటే ఒక పుస్తకాన్ని ఏమీ చదవకుండానే ఆ పుస్తకము ఎటువంటిదో చెప్పేయగలరండి, అంతటి సమర్థులు. ఆ పనికి పూనుకోకుండా మనం చెప్పేటటువంటి ఏ విషయాన్నైనా తగిన అధ్యయనం తర్వాతే ఒక నిర్ణయానికి రావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నేను చెప్పబోయే మాటలను కూడా అది వర్తిస్తుందండి. దాన్ని మనం ఆలోచించినప్పుడు బుద్ధుడు కేవలం వ్యక్తిగతమైనటువంటి మానసిక వికాసం గురించి మాత్రమే కాక సమాజ వికాసానికి సంబంధించినటువంటి అనేక విషయాలని బుద్ధుడు మనకి బోధించాడు అనే విషయాన్ని మాత్రమే మీకు తెలియజేస్తూ, అసలు ప్రజాస్వామ్యం అనేటటువంటి భావనని మన దేశంలో, మనతో సహా, మన దేశంలో అంటే మనల్ని మినహాయించి నేను మాట్లాడట్లేదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళతో సహా చాలా సంకుచితమైనటువంటి, పరిమితమైనటువంటి అర్థంలోనే ఇంతవరకు వినున్నారు. ఏమిటయ్యా అర్థం అని అంటే, ప్రజాస్వామ్యం అనగానే ఎన్నికలు ఉంటాయి, దీంట్లో మెజారిటీ వచ్చిన వాళ్ళు అధికారంలోకి వెళతారు, ఆ అధికారంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వ యంత్రాంగాలు అంటే ప్రధానంగా 4 చెప్తారు. ఇది ప్రజాస్వామ్యం అంటే స్థూలంగా మనకున్నటువంటి అభిప్రాయం. కానీ ప్రజాస్వామ్యాలు పుట్టి మొలకెత్తిన చోట యూరోప్ దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని ఇంత సంకుచితమైనటువంటి భావంగా ఆనాటి ప్రజాస్వామిక తత్వవేత్తలు చెప్పలేదు. ప్రజాస్వామ్యం అనేటటువంటిది ఒక సంపూర్ణమైనటువంటి జీవన విధానంగా వాళ్ళు చూశారు. ప్రజాస్వామ్యం అంటే జీవన విధానం ఎలా అనేది చెప్పటానికే మీరు కానీ నాకు సమయం ఇస్తే ఒక 10 గంటలు సరిపోతాయండి. జీవన విధానం అనేటటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే, మీరు మరొక వ్యక్తితోటి మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడే ప్రారంభమవుతుందండి. అక్కడ నుంచి అంటే ఇరువురి వ్యక్తుల సంబంధంలో నుంచి మీ కుటుంబ సంబంధాలు, మీ స్నేహ సంబంధాలు, మీ వ్యాపార సంబంధాలు, ఇతర సామాజిక సంబంధాలు, ప్రభుత్వ అధికారులకి పౌరులకి ఉండేటటువంటి సంబంధాలు అన్నిటికీ వర్తిస్తుందండి. దాని యొక్క విస్తృత రూపాన్ని పరిశోధించి నేర్చుకోవటం అనేటటువంటిది మనకి మేలు చేస్తుంది అని మాత్రం నేను చెప్పగలను. దాన్ని లోతుగా అన్వేషించి పరిశీలించండి. తర్వాత ప్రజాస్వామ్యంలో చాలా బలంగా వ్యాపించినటువంటి ఒక నినాదం ఏందయ్యా అంటే, ముఖ్యంగా 19వ శతాబ్దంలో అంటే మన దేశంతో సహా రాచరిక వ్యవస్థలతోటి విసిగిపోయినటువంటి దశ ఒకటి వచ్చిందండి, ప్రపంచవ్యాపితంగా కూడా మొత్తం. ఆ దశలో అంటే రాచరిక వ్యవస్థ అనంటే దేవుడి పరిపాలన అని గుర్తుపెట్టుకోండి. రాజు పరిపాలన కాదండి, దేవుడు మనకు అందించింది ఇది, రాజు ద్వారా మనల్ని పరిపాలిస్తున్నాడు అని ప్రపంచమంతా నమ్మిందండి కొంతకాలం వరకు. దానిని కాదనేటటువంటి రూపంలోనే మొట్టమొదటిసారిగా ప్రజాస్వామిక భావాలు ముందుకు వచ్చినాయి. దీన్ని రూల్ ఆఫ్ లా అనేటటువంటి పేరుతోటి యూరోపియన్లు వ్యక్తం చేశారు. ఆ చరిత్రలోకి ఆ పేర్లతోటి నేను వెళ్ళనండి. రూల్ ఆఫ్ లా అనంటే రాజు పరిపాలన కాకుండా మన దేశంలో ఉండే ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక చట్టాన్ని ఏర్పాటు చేసుకుని అదే రూల్ అండి.
అది అందరికీ సమానంగా వర్తించేటట్లుగా మనల్ని మనం పరిపాలించుకుందాం. అది రూల్ ఆఫ్ లా. పాశ్చాత్య దేశాల్లో మిగిలిన కోణాల్లో ఏమి జరిగిందో అనేటటువంటి చర్చలోకి నేను వెళ్ళను, కానీ పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి ప్రజల్లో పై స్థాయి నుంచి, మేధావుల నుంచి అట్టడుగు స్థాయి వరకు కూడా వాళ్ళు విశ్వసించేది ఏంటంటే రూల్ ఆఫ్ లా అనేటటువంటి దాన్ని, లేదా చట్టబద్ధ పాలన అనేటటువంటి దాన్ని దేవుని పాలన కంటే కూడా మెరుగైన పాలనగా వాళ్ళు నమ్ముతారు. జీసస్ వచ్చి ఇదిగో నేను ఇది చెబుతున్నాను, మీరు పాటించి తీరాల్సిందే అంటే పాటిస్తారో లేదో చాలా మంది, కానీ ఇది చట్టం చెబుతున్నది అని అంటే మాత్రం వాళ్ళు పాటిస్తారు. అది వాళ్ళ మనసుల్లోకి, వాళ్ళ జీవితాల్లోకి అంత లోపలకు చొరబడిపోయింది. దానికి కారణం ఏమిటయ్యా అంటే ఆ చట్ట పరిపాలన ద్వారా వాళ్ళు జీవితంలో చాలా ప్రయోజనం పొంది ఉన్నారండి తరతరాలు. అదే మన దేశంలోకి వస్తే అసలు రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంటది ఈ దేశంలో, దానికి అందరూ బుద్ధులై ఉండాలి అని చెప్పి, బహుశా నేను అనుకోవటం మన దేశంలో 1,00,000 మందిలో ఒకడు కూడా మనసా వాచా కర్మణ విశ్వసించడండి, మీతో సహా. అని ఎలా చెప్పగలం అంటే చాలా మంది మన పార్లమెంట్లో చట్టాలు చేసేటటువంటి ఎంపీలు వాళ్ళ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి చట్టాన్ని ఉల్లంఘించడమే నాకున్నటువంటి ఘనత అని చెప్పి బహిరంగంగా మీడియా ముందు ప్రకటించగలిగేవాడు. ఎంత గర్వంగా చెప్పుకుంటారు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. మరి పరిపాలకులు అలా ఉంటే ప్రజల సంగతిగా మనం చెప్పాల్సినటువంటి పని లేదు. మనకి చట్టబద్ధ పాలన కాదు కదా, ట్రాఫిక్ రూల్స్ ని పాటించడం కూడా మనకి ఇష్టం ఉండదండి. మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ ఎందుకు ఉన్నాయ్యా అని చెప్పి ప్రజలను అడిగితే మనం వేగంగా వెళ్లకుండా అడ్డుకోవడానికి ఉన్నాయి అని చెప్పి సమాధానం చెప్తారు. అంతేగాని మన అందరి యొక్క ప్రయాణాన్ని సౌలభ్యం చేయడం కోసం ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి అని చెప్పి మన ప్రజలు అనుకోరు. అంటే చట్టబద్ధ పాలన అనేటటువంటి భావనే మనకు తెలియకపోవడం, తెలిసిన దాన్ని ఉల్లంఘించడాన్నే గర్వంగా ప్రకటించుకోవడం. ఇక సంస్కృతిలో ప్రజాస్వామ్య భావన ఎలా ఉన్నది మన జీవితంలో అంటే ఇక చెప్పనవసరం లేదు. అంటే మన దేశంలో ఉండేటటువంటి నాయకులు, అధికారులు, ఉద్యమకారులు, దయచేసి నేను మీ సంఘాన్ని విమర్శిస్తున్నాననేటటువంటి భావన కలిగితే క్షమించండి, ఆ ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. మన దేశంలో ఉండేటటువంటి వివిధ సంఘాల నాయకులు కూడా ఆలస్యంగా పనులు చేయటాన్ని చాలా ఆనందంగా చేయగలుగుతారు. ఇక రాజకీయ నాయకులైతే చాలా గర్వంగా ఫీల్ అవుతారు. నా వల్ల కదా వీళ్ళు 3 గంటలు వెయిట్ చేస్తున్నారు అని చెప్పి చాలా ఆనందపడతారు. కానీ యూరోపియన్ కంట్రీస్ కల్చర్ అలా ఉండదండి. అందుకు ఒక్క ఉదాహరణ ఏంటంటే, ప్రిన్సెస్ డయానా ఒకసారి వింబుల్డన్ మ్యాచ్ చూడటానికి నేను వస్తున్నానని చెప్పి వాళ్ళని పర్మిషన్ అడిగింది. ఎస్ యు ఆర్ వెల్కమ్ అని చెప్పారు నిర్వాహకుడు. ఆవిడ మ్యాచ్ ప్రారంభమైన తరువాత 5 నిమిషాలకు వచ్చింది. కానీ బ్రిటిష్ సంప్రదాయం ప్రకారం మ్యాచ్ ప్రారంభించేయాలి. కానీ ఆమె రాచరిక కుటుంబం నుంచి వచ్చిందనేటటువంటి ఏకైక కారణంతో, అది కూడా 5 నిమిషాల్లో నేను చేరుతున్నానని చెప్పి ఆమె చెప్పిన కారణంతో మ్యాచ్ని ఆపారు. ప్రిన్సెస్ డయానా స్టేడియంలోకి వచ్చిన వెంటనే ఆమె చేసిన పని కుర్చీలో వెళ్ళి కూర్చోలేదు. కామెంటేటర్స్ బాక్స్ లోకి వెళ్ళి అక్కడ హాజరైనటువంటి ప్రజానీకాన్ని అందరికీ క్షమాపణలు చెప్పొచ్చి కుర్చీలో కూర్చుంది.
అదండి అక్కడ కల్చర్. దీన్ని బట్టి మీరు సాంస్కృతికంగా ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో సూచన మాత్రంగా మీరు అర్థం చేసుకోవచ్చు. అలా ప్రజాస్వామ్య భావనకి సంబంధించినటువంటి అనేక పార్శ్వాలు మన ముందుకు అసలు రాలేదు ఇంకా అనేటటువంటి ఒక ప్రకటన చేస్తూ దీన్ని దయచేసి లోతుగా పరిశీలించవలసిన విషయంగా మీరు తీసుకొని మనం ముందుకు వెళదాం. ఆ విస్తృతమైనటువంటి అర్థంలో ప్రజాస్వామ్యం అనేటటువంటి భావాన్ని కానీ మనం చూడగలిగేటట్లయితే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని సమాజంలో నెలకొల్పటానికి ఆ పదాన్ని ఉపయోగించకుండానే బుద్ధుడు విషయాలు మనకి చెప్పాడు. ఆ రోజుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పే నిమిత్తం బుద్ధుని బోధనలో నుంచి మనకు లభించేటటువంటి విషయాలు. మొట్టమొదటిది, మనుషులందరికీ తమ పాలనా వ్యవస్థని నిర్ణయించుకోగలిగేటటువంటి సహజ సిద్ధమైనటువంటి సామర్థ్యం ఉన్నది అని చెప్పాడు. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే వైదికవాదులు చెబుతున్నటువంటి దొంతరల వ్యవస్థ తప్పు అని చెబుతున్నాడండి బుద్ధుడు. పుట్టిన ప్రతి మనిషికి కూడా ఏ జాతిలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా జన్మతః అతనికి కనీస భౌతిక సామర్థ్యం పుట్టుకతోనే వస్తుంది. ప్రతి ఒక్కరూ దానికి అర్హులే అని బుద్ధుడు చెప్పాడండి. మొట్టమొదటి విషయం. బహుశా ఈ విషయాన్ని చాలా మంది గమనించలేదు, ఆధునికులు కూడా గమనించలేదండి. రెండవ విషయం బుద్ధుడు చెప్పింది ఏంటంటే, మనుషులందరికీ ఆ సామర్థ్యం ఉందని మనం అంటున్నామంటే జస్ట్ వీళ్ళని తీసుకెళ్లి పోలింగ్ బూత్ లో నిలబెడితే చాలు అద్భుతమైన సమాజం వస్తుందని బుద్ధుడు చెప్పారు. అందరికీ బుద్ధి వికాసం కలిగించేటటువంటి విద్యను అందించినప్పుడే స్వయం పాలన నిర్వహించుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని మనుషులు పొందుతారు. కాబట్టి అందరికీ విద్యను అందించండి అని చెప్పాడు. అయితే ఇక్కడ ఆధునిక కాలంలోకి వచ్చేసేటప్పటికీ ఒక పెద్ద తమాషా ఉంది. విద్య అంటే అనేక విషయాల సమాహారం అండి. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసుకోవడం అనేది అసలైన విద్య. నేను సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని, నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలని ప్రజాస్వామ్యం అంటే మీకు ఎప్పుడైనా మీ నాయకులు వివరించారా? నేను వాళ్ళని విమర్శించడం కోసం చెప్పడం లేదండి. మనం ఒక విషయాన్ని తెలుసుకోలేని వాతావరణంలో ఉన్నామనేందుకు చెప్తున్నాను. పరిశీలించండి. అంటే ప్రజాస్వామ్యం అనే దానికి సంబంధించినటువంటి విద్యని నేర్చుకోకుండా ఈ దేశంలో సరైనటువంటి ప్రజాస్వామిక వ్యవస్థని మనం ఏర్పాటు చేయలేము. కింద నుంచి పై దాకా. అంటే వెనకటికి నేను యవ్వనంలో ఉన్నప్పుడు చూసినటువంటి ఒక సినిమాలో ఒక మంచి జోక్ ఉన్నది. వాళ్ళేదో డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారండి పక్కన వేదిక మీద. అంటే ఏ హాల్లో ఆడుతుంది ఆ సినిమా అని చెప్పి అడిగాడంటండి ఎమ్మెల్యే. అది మన నాయకుల స్థితి. కాబట్టి ఇది చాలా లోతుగా పరిశీలించి నేర్చుకోవాల్సిన విషయం అని బుద్ధుడు చెప్పాడండి. కేవలం ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి వివరాలను బోధించడం మాత్రమే కాకుండా ప్రజలు ఒక సమున్నత మానవీయ సమాజాన్ని నిర్వహించుకోగలిగినటువంటి పునాదిని ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని 2-3 విషయాల్లో నేను చెప్తాను.
సవ్యమైన మానవీయ సమాజాన్ని నడుపుకోగలగడానికి ప్రజలకు అవసరమైనటువంటి ఇతర విద్య అండి నేను చెప్పడం, కేవలం ప్రజాస్వామిక వ్యవస్థకు సంబంధించి కాదు. ఏమన్నాడు బుద్ధుడు? ప్రజలు నైతిక ప్రవర్తనని నేర్చుకోకుండా సమిష్టిగా ఒక మంచి పరిపాలనని నిర్వహించుకునేటటువంటి సామర్థ్యాన్ని పొందజాలరు అన్నాడు. ఇది చెప్పగానే చాలా మంది లెఫ్టిస్టులు, రైటిస్టులు, దళితులు ఇంకా చాలా మంది కూడా దీన్ని చాలా అల్పమైనటువంటి విషయాలుగా తీసుకున్నారు. దాన్ని అల్పమైన విషయంగా ఎందుకు తీసుకుంటారో కూడా బుద్ధుడికి తెలుసు. ఎందుకయ్యా అంటే మనం ఇప్పుడు దాకా దాన్ని చాలా అలసత్వం చేయటం ద్వారా మనలోనే చాలా అనైతికత పేరుకోలిపోయి ఉందండి. కాబట్టి ఎవరైనా నైతికత గురించి మాట్లాడితే కొంచెం మనం వెనక పుడుతుంది తప్ప దాని పట్ల మనకి అభిలాష కలగదు. దాని గురించి కూడా మీరు ఆలోచించాలి. నైతికంగా బలమైనటువంటి పునాది లేనటువంటి సమాజంలో సవ్యమైనటువంటి ప్రజాస్వామ్యం నెలకొనడం సాధ్యం కాదు. అంటే ఈ మీటింగ్ కి హాజరైన వాళ్ళందరికీ చెప్పగలిగే ఒక మాట ఏంటంటే దీంట్లో నుంచి, ఈసారి కుల అసమానతల నిర్మూలన సంఘం మీకు మీటింగ్ పెడితే వాళ్ళు చెప్పినటువంటి సమయానికి రావడం మీ బాధ్యత అండి. అది నైతికత అండి. దాన్ని నేర్చుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలండి. మీరు అటువంటి నైతికతను నేర్చుకోవాలని బుద్ధుడు చెప్పాడు. ఇవన్నీ కూడా చాలా మందికి అల్పమైనగా ఏదో ఊసుకోక ఎవరో ఒక ఆయన చెప్పినటువంటి కబుర్లుగా అనిపిస్తాయండి. నేనైతే ఒక సవాలుగా మీ ముందు ఉంచదలిచాను. మనుషులు పరస్పరం సంఘర్షించుకునేటటువంటి సమాజంలో, మనుషులు పరస్పరం అబద్ధాలాడుతూ జీవించేటటువంటి సమాజంలో, పరస్పరం దొంగతనం చేసుకుంటూ కామ దురాచారానికి పాల్పడుతూ తాగుడుకి బానిసలై ఉన్నటువంటి ప్రజలున్న సమాజంలో ప్రజాస్వామ్యం అనేటటువంటిది బీజ రూపంలో అయినా నెలకొనగలదా? మీకు మీరు ఆలోచించమని చెప్పి చెప్తున్నాను. మిమ్మల్ని స్వీకరించమని చెప్పట్లేదంట. మీరు ఆలోచించిన తర్వాతే నిర్ణయానికి రండి. ఈ విషయాలని నిజమైనటువంటి మానవీయ వ్యవస్థకి, సామాజిక వికాసానికి అవసరమైనదా కాదా అనేటటువంటిది కమ్యూనిస్టులు, దళితులు, ఇతర ఉద్యమకారులు చెబుతున్నారో లేదో కానీ పాలకులు మాత్రం చాలా చక్కగా చెబుతున్నారండి. ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు ఇంకా గట్టిగా చెబుతున్నారండి. ఏమని? అయ్యా, ఈ సమాజం మత్తులో జోగుతూ ఉంటే మా అధికారం చాలా సుస్థిరంగా ఉంటుందని కేసీఆర్ చెబుతున్నాడు, జగన్ చెబుతున్నాడు. వాళ్ళ దగ్గర నుంచైనా మనం పాఠం నేర్చుకోవాలి. వాటికి ప్రజలు దూరం కాకుండా, మేలుకోకుండా మనం విజ్ఞానవంతులైనటువంటి పౌరుల్ని తయారు చేయలేము. అది ముందు షరతు అని మన ఎదుటి పక్షమే మనకి పాఠం చెప్తున్నాడు. కానీ నేర్చుకోవడానికి మనం సిద్ధంగా. దయచేసి ఆలోచించి సమాజంలో మనుషుల పట్ల సంఘీభావం నెలకొల్పడానికి కొన్ని సూచనలు చెప్పాడు. అంటే నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ప్రజాస్వామ్యం అనే దాన్ని కేవలం ఎలక్షన్ తేదీగా అక్కడికి ఓటేయటంగా మాత్రమే చూడటం సబబు కాదు. ప్రజలు తమను తాము పరిపాలించుకోగలిగేటటువంటి ఉన్నత స్థాయికి ఎదగడం కోసం బుద్ధుడు చెప్పిన విషయాలుగా చెప్తున్నానండి. మనలో సంఘీభావం ఉండాలి, ఐకమత్యం ఉండాలి, పరస్పర మైత్రి ఉండాలి అని చెప్పి బుద్ధుడు చెప్పాడు. దాన్ని 4 సంఘీభావ గుణాలుగా బుద్ధుడు చెప్పాడండి. సమయాభావం వల్ల నేను ఆ వివరాల్లోకి వెళ్ళలేదు. అంటే పరస్పరం సహకరించుకునేటటువంటి లక్షణం, ప్రియమైన సంభాషణ,
అర్థవంతమైనటువంటి జీవనాన్ని కలిపేటటువంటి లక్షణం, సమతావాదం, ఈ 4 ఉండాలని చెప్పాడు. లోపలికి వెళ్ళి ఆలోచిస్తే చాలా లోతైనటువంటి భావాలండి. బహుశా ప్రపంచ పటం మీదే ప్రజాస్వామ్యానికి అనువైన అవసరమైనటువంటి విషయాలుగా వీటిని చెప్పలేదేమోనని నా సందేహం. అంత బలమైనటువంటి విషయాలను బుద్ధుడు చెప్పాడు. 8 రకాల సంపద అవసరం అని చెప్పాడండి మనిషికి. సంపద అనగానే మనం భౌతిక సంపదలు అనుకుంటాం. అంటే కూడబెట్టుకొని బ్యాంకులోనో లాకర్లో పెట్టుకునే సంపదలు అనుకుంటాం, లేకపోతే రిజిస్టర్ చేసుకున్న పత్రాల్లో ఉండే సంపద. బుద్ధుడు ఉద్దేశంలో సంపద అంటే గుణ సంపదలే. ఆయన ఏం చెప్పాడంటే, అంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే, అంత గొప్పవాడని చెప్తున్నటువంటి బుద్ధుడు ఇంత సింపుల్ విషయాలు చెప్పాడా అనిపిస్తుంది. ఆయన ఏమన్నాడంటే, సమాజంలో ప్రజలకి వృత్తిరీత్యా వృద్ధి చెందగలిగినటువంటి నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని చెప్పాడండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే సమాజం మొత్తం కూడా తన ఉత్పత్తి సంపదని పెంచుకోగలిగేటటువంటి నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవాలని చెప్పాడు. ఎక్కడ వినుండు. ఆ నైపుణ్యాల ద్వారా ఆర్జించినటువంటి సంపదని రక్షించుకోగలిగేటటువంటి సంపద కూడా నీ దగ్గర ఉండాలి, ఆ శక్తి సామర్థ్యాలు నీ దగ్గర ఉండాలని చెప్పాడు. మూడవది ఏంటంటే, ఆ సంపదలో చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నీకు మంచి నీతివంతమైన ధర్మయుతమైనటువంటి మార్గాన్ని చూపగలిగేటటువంటి మిత్రులు కూడా నీకు సంపద అన్నాడు. అంటే తాగుబోతులు స్వార్థపరులు కాదు నీకు ఉండాల్సిన మిత్రులు, మంచి మిత్రులు ఉండాలని చెప్పాడు. 4వది సమజీవికత అన్నట్టు. అంటే ఆర్థికంగా సమతుల్యమైనటువంటి జీవితాన్ని జీవించాలని చెప్పాడు. దాని వివరాల్లో కూడా మీకు ఆలోచిస్తే చాలా కనపడతాయండి. ఇప్పుడు అట్లా మనం లేవని చెప్తారు. అంటే రోజుకి 600 రూపాయల కూలి సంపాదించేటటువంటి కూలి 400 రూపాయలు మందుకు తగలబెడతాడండి సాయంత్రం. ఇది సమజీవితం కాదు. జాగ్రత్తగా ఆలోచించు. చాలా ఉన్నాయండి. అంటే అప్పులు చేసైన అమ్మాయి పెళ్లి ఘనంగా చేయాలనుకోవడం సమజీవితం కాదు. నీకు ఉన్నంతలోనే ఖర్చు పెట్టుకోవాలి. ఇది మానవ సమాజాన్ని ఉద్ధరించుతుంది అని చెప్పాడు. ఇవి 4వది. ఇక మిగిలిన 4లోకి వెళ్ళేటప్పటికీ కొంచెం మనకి ఇంకా దూరంగా ఉన్నాయేమో అనిపిస్తుంది. శీల సంపద అవసరం అని చెప్పాడు. ఇక్కడ కూడా నైతికత మళ్ళీ వచ్చింది. తర్వాత త్యాగ సంపద అవసరం అని చెప్పాడు. సమాజంలో ఉండే పౌరుల్లో ఎంతమంది త్యాగధనులుగా తయారైతే అంత సంఘీభావంతో సమాజం నడుస్తుందని చెప్పి బుద్ధుడు చెప్పాడు. చివరిది బహుశా చాలా అరుదైనటువంటి విషయం. మనుషులంతా కూడా తమ బుద్ధి కుశలతని, ప్రజ్ఞని ఒక సంపదలాగా పెంపొందించుకోవాలని చెప్పాడు. నిజంగా మనం ప్రజ్ఞావంతులమా కాదా అనే ప్రశ్న మనకి మనం వేసుకొని దానికి సమాధానం చెప్పుకోవాలి. అంటే ఇవన్నీ కూడా సమాజంలో ప్రతి వ్యక్తి అనేటటువంటి పునాది నుంచి ఉపరితలంలో ఒక సమున్నతమైనటువంటి సామ్యవాదాన్ని, అసమానతలు లేనటువంటి సమాజాన్ని నిర్మించటానికి అవసరమైనటువంటి ఇటుకల లాంటివి అని చెప్పాడండి. ఇటుకలంటివి అంటే ఇటుకలు లేకుండానే నేను గాలితోటి గడ్డితోటి మంచి సమాజాన్ని నిర్మించేయగలమని మీరు అనుకుంటే నేను చేయగలిగేది ఏమి లేదు. అలా కాకుండా దీనికి అత్యవసరమైనటువంటి పునాది రాళ్ళు ఉన్నవి అని కానీ మీరు భావిస్తే దయచేసి బుద్ధుడు చెప్పినటువంటి ఈ బోధనల్ని ఒక్కసారి పరిశీలనాత్మకంగా అధ్యయనం చేయమని చెప్పి కోరుతున్నాను. మొత్తం సామాజిక వ్యవస్థకు సంబంధించి చెప్పినటువంటి అత్యంత మూల స్తంభం లాంటి ఒక విషయం బుద్ధుడి బోధనలో పదే పదే కనిపిస్తుంది. అదేంటయ్యా అంటే, నువ్వు చేసేటటువంటి చర్యలు అని చెప్పి నేను ఎందుకు అంటున్నానంటే,
వాస్తవానికి బుద్ధ వచనంలో అవి కర్మలు అని ఉన్నాయండి. కర్మ అనగానే ఇతనేదో మనకు సంబంధం లేని వేరే వ్యవహారం మాట్లాడుతున్నాడు అని మీరు అనుకుంటారని. కర్మ అంటే మనిషి చేసే పని. ఆ పనులు 3 రకాలుగా ఉంటాయని బుద్ధుడు చెప్పాడు. ఇందులో ఒకటి తొలగించగలమా, ఇంకొకటి జోడించగలమా ఆలోచించండి. తర్వాత ఏంటయ్యా 3 రకాల చర్యలు అంటే, మనిషి మనస వాచ కర్మణ చేసే 3 రకాల చర్యలు అని చెప్పాడు. అంటే నువ్వు చేసే ఆలోచనలు, మాటల ద్వారా చేసేటటువంటి చర్యలు, భౌతికంగా చేసేటటువంటి చర్యలు, ఈ 3 రకాల చర్యలు. ఈ 3 రకాల చర్యలని చేసేటప్పుడు మనం జీవితాంతం మర్చిపోకూడనటువంటి ఒక సూత్రాన్ని బుద్ధుడు మనకు అందించాడు. అదేంటయ్యా అంటే, ఏ చర్య అయినా కూడా నువ్వు చేయదలిచినప్పుడు అది నీకు ప్రయోజనం కలిగిస్తుందా లేదా అనే ప్రశ్న వేసుకో. ఏంటి బుద్ధుడు చాలా స్వార్థాన్ని పెంపొందిస్తున్నాడేమో అనిపిస్తున్నాడు. నేను వెంటనే ఇంకొక మాట చెప్పాను, ఇది పరులకు మేలు చేస్తుందా లేదా ఆలోచించు. తర్వాత ఇరువురికి మేలు చేస్తుందా లేదా అని ఆలోచించు. అలా ఆలోచించిన మీదట నువ్వు చేస్తున్నటువంటి పని, మళ్ళీ పని అంటే ఆలోచన, మాట, భౌతిక చర్య, నువ్వు చేస్తున్నటువంటి ఈ 3 రకాల పనులు నీకు హాని చేస్తున్నాయి అంటే వెంటనే దాన్ని విరమించు. ఇతరులకు హాని చేస్తున్నాయి అంటే దాన్ని విరమించు. ఇరువురికి హాని చేస్తున్నాయి అంటే దాన్ని విరమించు. నీకు మేలు చేస్తుందంటే ఆ పని చెయ్యి. ఇతరులకు కూడా మేలు చేస్తుందంటే ఇంకొంచెం ఉత్సాహంగా చెయ్యి. ఇరువురికి మేలు చేస్తుందంటే ఇరువుడిచ్చిన మరింత ఉత్సాహంతో ఆ పని చెయ్యి. ఇది మొత్తంగా సమాజ హితానికి అవసరమైనటువంటి బెడ్ రాక్, అంటే పునాది రాయి. దీన్ని తొలగిస్తే దానిపైన ఉండేటటువంటి ప్రజాస్వామిక సౌధం అనేటటువంటిది కుప్పకూలిపోతుంది. ఇక్కడ నుంచే మన ఆలోచన, ఆచరణ, మాట ప్రారంభం కావాలని బుద్ధుడు చెప్పాడు. ఈ మాత్రం విషయాలతోటి బుద్ధుడు ఒక ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మించడానికి అవసరమైనటువంటి విషయాలు చెప్పాడా లేదా అనే విషయం మీద మీరు ఒక నిర్ణయానికి వచ్చి, ఏమీ లేదు, ఇది కూడా ఒక మామూలు ఉపన్యాసమే, మన చేత కాసేపు తప్పట్లు కొట్టించుకొని వెళ్ళటానికి చెప్పినటువంటి మాటలే అంటే, అటువంటి మాటను బుద్ధుడు ఒక పేరుతో పిలిచాడు. వాచరే వద్దు అని అన్నాడు. అంటే అవి ఒట్టి మాటలు అని, అంటే ఏమీ అసలేని అటువంటి మాటలే ఇవన్నీ అని అనుకుంటే మీరు చాలా హాయిగా నేను వేదిక దిగక ముందే దీన్ని మర్చిపోడు. అందులో ఏదన్నా విలువ ఉంది అని అనుకుంటే మాత్రం దాన్ని లోతుగా పరిశీలించి నేర్చుకొని మీ జీవితాలకి అన్వయించేటటువంటి బాధ్యత మీ మీదే ఉంది, నా మీద కాదు. నేను మీ ఇంటికి రాబోవటం లేదండి, మళ్ళీ మీకు ఫోన్ చేసి మీరు చదివారా లేదా అని చెప్పి నేను అడగబోవటం లేదు. మీరు బుద్ధుడు చెప్పినట్లు బతుకుతున్నారా లేదా అనేటటువంటి విషయాన్ని నేను ఆరా తీనండి, లక్ష్మీ గారిని అడిగి. అది మీ బాధ్యతే. అటువంటి నైతిక సామాజిక బాధ్యతని మనిషి స్వీకరించడం ద్వారానే నిజమైనటువంటి ప్రజాస్వామిక వ్యవస్థ ఈ దేశంలో నెలకొల్పుతుంది అనేటటువంటి గాఢమైనటువంటి విశ్వాసంతో బుద్ధుడు చెప్పినటువంటి ఈ విషయాలని ఇంతటితో ముగించి నేను ముందుకు వెళ్తున్నాను. తర్వాత ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది. భారతదేశంలో
ప్రజాస్వామిక వ్యవస్థను నెలకొల్పటానికి దారి తీసినటువంటి పరిణామాల మీద నాకు చాలా దయనీయమైనటువంటి అభిప్రాయం ఉన్నది. కానీ సమయం లేనందువల్ల నేను వివరంగా చెప్పలేకపోతున్నాను. అయితే చాలా క్లుప్తంగా అయినా దాని యొక్క భావాన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. భారతదేశంలో దేవుని రాజ్యాన్ని కూల్చేసి ప్రజారాజ్యాన్ని నెలకొల్పటానికి దాదాపు 150 సంవత్సరాల క్రితమే ప్రయత్నం ప్రారంభమైంది. అంటే అంతకు ముందున్నటువంటి రాజుల పరిపాలన, ఆ తర్వాత వచ్చినటువంటి తెల్ల ప్రభువుల పరిపాలనని కూడదూసి మనమే మనల్ని పరిపాలించుకోవచ్చు అనేటటువంటి భావనలు యూరోప్ దేశాల ద్వారా మనకి అందడం వల్ల కొంతమంది మేధావులు ఆ ప్రయత్నాన్ని ప్రారంభించారు. కొంచెం అప్పుడప్పుడే అందుకుంటున్నటువంటి ప్రజాస్వామిక భావాల వ్యాప్తిని దాని పుటకలోనే హత్య చేయడానికి ప్రయత్నం జరిగింది. పుటకలో కంటే కూడా పురిటిలోనే హత్య చేయడానికి ప్రయత్నం జరిగింది. ఎలా జరిగిందో చాలా క్లుప్తంగా చెప్తానండి. భారతదేశంలో ఉండే ప్రజలు గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో కూడా ఇదేదో కొత్తగా మన రాజ్యాన్ని మనం పరిపాలించుకునేటటువంటి వైపుగా కొన్ని భావాలు ఉబికి వస్తున్నాయి అనుకున్నటువంటి దశలో చాలా జాగ్రత్తగా ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ప్రజలని నడిపించడానికి కంకణం కట్టుకున్నామన్నటువంటి నాయకులు, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, ఆ పేరు నేను చెప్పట్లేదు, వీళ్ళందరూ చాలా హాయిగా చేతులు జోడించి ప్రజాస్వామ్య భావనకి మూలము ప్రజలందరూ కూడా చైతన్యమయ్యి తమను తాము పరిపాలించుకోగలగమనేటటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయం వైపుగా ప్రయాణించడం. దీన్ని గండి కొట్టాలంటే ముందేమో దేవుడు మనల్ని సృష్టించాడు, పరిపాలించాడని చెప్పాం. తర్వాత అతని ప్రతినిధిగా రాజు వచ్చాడని చెప్పాం. తర్వాత వాళ్ళు ఉండగానే తెల్లదొరలు వచ్చారు. దీన్ని బద్దలు కొట్టి, ఈ రాజరిక సామ్రాజ్యవాద వ్యవస్థని బద్దలు కొట్టి ప్రజలు తమ సొంత పరిపాలన ఏర్పాటు చేసుకునే ఆలోచన కూడా చెయ్యకుండా, జాగ్రత్తగా గమనించండి, ప్రజాస్వామ్య పాలన కోసం ఉద్యమించినప్పుడు కాదు, ఆ ఆలోచనే పెంపొందించకుండా ఈ దేశంలో జరిగినటువంటి అత్యంత ఘోరమైనటువంటి కుట్ర ఏమిటయ్యా అంటే, మిమ్మల్ని కొంతమంది మహానుభావులు మాత్రమే నడిపించగలరు, మీ వల్ల కాదిది అని చెప్పి అటువంటి మహానుభావుల్ని తయారు చేయడానికి సాగినటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికలోనే గోచి పెట్టుకొని కర్ర పెట్టుకున్నటువంటి నాయకుడు మీ ముందుకు వచ్చారు. మీరేమని పిలుస్తారు ఆయన నాకు తెలియదు. అంటే మేమే నడిపిస్తాం, మీరు నడిపించవసరం లేదు. ఎందుకని? దైవ భావన, దొరల భావన బలంగా పాతుకొని ఉన్నటువంటి ఈ దేశంలో అది చెదరకుండా వాటి స్థానంలో మహాపురుషులను తీసుకొచ్చి పెట్టారండి. ప్రజలు స్వయం పరిపాలన వైపు ఆలోచించకుండా చేయడానికి. అంతకు మించి వివరాలు చెప్పే సమయం మాకు లేదండి. దాని యొక్క కొనసాగింపే ఆ తర్వాత 30 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చే వరకు, ఆ తర్వాత 75 సంవత్సరాలు ఈ దేశంలో అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఏమిటి, దాని అంగాలేమిటి, ఆ సంస్కృతి ఏమిటి అనే విషయాన్ని వానమాలు కూడా నేర్చుకోలేని స్థితిలో ప్రజానికాన్ని ఉంచేశారండి. మొత్తం
దీన్ని నేను మీరు శత్రువులుగా భావిస్తున్నటువంటి నాయకుల మీద మాత్రమే విమర్శిస్తున్నాను అనుకుంటే మీరు పొరపడ్డట్టే. మిమ్మల్ని నడుపుతున్నారు మీ మిత్రులు, నిజంగా మీ హితం కోరుతున్న వాళ్ళు కూడా ఈ పని చేయడంలో విఫలమయ్యారు. దాని యొక్క అంతిమ సారాంశంగా చాలా ఇటీవల కాలంలో కొంతమంది సహృదయంతోనే ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగంలో ఉంటది అని నమ్మి చెబుతున్నాను. ప్రజాస్వామ్యం రాజ్యాంగంలో ఉండదు. అది ప్రజల సామర్థ్యానికి, ప్రజల ఆకాంక్షకు, ప్రజల అవగాహనకు ప్రతిబింబంగా రూపొందినప్పుడు మాత్రమే రాజ్యాంగం ప్రజలకి ప్రజాస్వామ్యాన్ని అందిస్తుంది. లేదంటే అది కాగితాల్లోనే పునాదులుతో ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసినటువంటి పని ప్రజాస్వామిక భావాల గురించి ఓనమాలు నేర్చుకోవడం, దానిలో పై చదువు చదవడం, దానిని ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో బోధించడం అనేటటువంటి ప్రణాళికని 150 సంవత్సరాల తర్వాతైనా మొదలు పెట్టవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆలస్యం అయిపోయిందని మీరు అనుకుంటారేమో, కాదండి. ఎందుకంటున్నానంటే స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కాదు కదా, మరొక 750 సంవత్సరాల తర్వాత అయినా ప్రజాస్వామిక భావాల గురించి తగిన విద్యను ప్రజలకు నేర్పకుండా భారతదేశంలో ప్రజాస్వామిక పాలన అనేటటువంటిది నెలకొనడం దుస్సాధ్యమని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఎంత తొందరగా అటువంటి విద్యను మనం మొదలు పెడితే అంత మంచిది అని చెప్పి మీ నాయకులకి, మీ కార్యకర్తలకి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక చిట్ట చివరి విషయం ఏంటంటే, నాకు కేవలం 6 నిమిషాలే ఉంది. నేను చెప్పదలసింది ఏంటంటే, సమాజ గమనము అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఒక క్రమమైనటువంటి రీతిలో కొనసాగుతూ ఒడిదుడులను ఎదుర్కొంటూ వెళ్తున్నాడు. గీత గీసినట్లుగా మనం చెప్పినట్లుగా సమాజం యొక్క నడక సాగదు. దాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ సమాజానికి మనం ఒక పేరు పెట్టామనుకోండి, ఆ పేరుకి ఉన్నటువంటి నిర్వచనంలో ఆ సమాజం ఉందనుకోవటం పెద్ద భ్రమ. అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్యం మా దేశం అని చెప్పి మన రాజకీయ నాయకులు ప్రకటనలు ఇస్తే దాని అర్థం ఏంటంటే మనల్ని మరొకసారి మోసం చేయడానికి వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి మీరు అర్థం చేసుకోండి. పెద్దది అంటున్నారే కానీ ఇక్కడ నిజమైన ప్రజాస్వామ్యం ఉందని ఒక్క నాయకుడు అనగా నేను ఇంతవరకు ఇవ్వలేదండి. వాళ్ళు నిజమే చెప్తున్నారు, ఇది పెద్దదే కానీ ఇందులో సరుకు లేదు. కానీ మనం అర్థం చేసుకోవట్లేదు. అందువల్ల ఈ సమాజం అనేటటువంటిది ఒకే మూసలో ప్రయాణం చేస్తుందని మనం అనుకోవద్దు. దానికి స్థూలంగా మనం నేర్చుకోదగినటువంటి 3 దశలను మీ ముందు ప్రతిపాదిస్తున్నాం. అంటే ఈ దేశంలో ఒక మానవీయమైన, సమానతను కలిగిన, ప్రజాస్వామ్యయుతమైన వ్యవస్థను నిజంగా మీరు నెలకొల్పాలంటే నిజమైన ప్రజాస్వామిక భావాలతో వ్యవహరించేటటువంటి వ్యక్తులుగా ముందు మీరు మారాలి. మీరు ప్రజాస్వామ్యయుతమైనటువంటి స్నేహితులుగా మనగలగాలి, నియంత్రణలాగా కాదు. అలాగే దానికి సంబంధించినటువంటి ఇతర అంగాలని కూడా, సంఘీభావ ధర్మాలని, నైతికతని, ఇతర విషయాలన్నింటినీ కూడా మనం నేర్చుకోవటం ద్వారా మాత్రమే మనం ఆశించేటటువంటి సమాజం దిశగా ప్రజలని నడపగలుగుతాము. ఇది మొదటి దశ.
అంటే మార్పు మన దగ్గర నుంచి ప్రారంభం కావాలి అంటున్నారండి. తర్వాత దశలో కేవలం వ్యక్తులుగా మాత్రమే మార్పు చెందటం ద్వారా అంతిమ లక్ష్యం జరుగుతుందనే భ్రమలో నేను లేనండి. అలా వచ్చినటువంటి నాయకత్వం ఈ ప్రజలను నడిపించిన తరువాత మొత్తంగా ఈ దేశానికి సంబంధించినటువంటి పరిపాలనా వ్యవస్థలో ముఖ్య భూమిక నిర్వహించేటటువంటి అవకాశం మీకు వస్తే అప్పుడు మీరు ఏ భావాల మీదైతే నిలబడి ఎదిగారో ఆ భావాలతో కూడినటువంటి ప్రజాస్వామిక వ్యవస్థని మీరు స్వయంగా పథకం ప్రకారం వ్యాప్తి చేయడానికి మీ దగ్గర అధికారం ఉంది. ఇక మూడవ దశ ఏంటంటే అధికారం వస్తే చాలు అంతా సిద్ధాంతంగా మనకు దొరికిపోద్దనేటటువంటి భ్రమలు ఇటీవల బాగా ప్రచారం అవుతున్నాయి. మీరు మిగిలినవన్నీ మర్చిపోండి, మాకు ఓటేయండి, మిగిలినవి మేము చూసుకుంటాం. ఇప్పుడు దాకా ఈ దేశంలో పరిపాలించిన వాళ్ళు అందరూ చెప్పిన మాట ఇదేనండి. కొత్త నాయకులు కూడా ఈ మాటే చెప్తున్నారు. వాళ్ళు ఏ లేబుల్తో ఉన్నారు, వాళ్ళు కమ్యూనిస్టులైనా కాంగ్రెస్ వాళ్ళైనా బహుజన పార్టీల వాళ్ళైనా ఇదే మాట చెప్తున్నారు. కానీ ప్రజాస్వామ్యం గురించి, మానవ సమాజం గురించి అవసరమైనటువంటి విలువలు లేని వ్యక్తులు అధికారంకి వచ్చినా ఈ దేశం అచ్చం ఇలాగే కొనసాగుతుంది, ఏమీ మారదు. నిజంగా మనం ఆశించినటువంటి నాయకత్వం ఈ దేశంలో లభించిన తరువాత కూడా వందలు వేల సంవత్సరాల పాటు మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి స్ఫూర్తిలో ఈ సమాజాన్ని మార్చడం కోసం మనమంతా కృషి చేయవలసినటువంటి అవసరం మిగిలిపోయే ఉంటది. ఇది సోవియట్ రష్యా చెప్పినటువంటి గుణపాఠం అండి. అక్కడ అధికారంకి వచ్చినటువంటి కమ్యూనిస్టులు మనకు అధికారం వస్తే చాలు సోషలిజాన్ని నిర్మించేస్తామని అనుకున్నారు. కానీ 4-5 ఏళ్లలోనే ప్రజలు దానికి సిద్ధంగా లేరు. పాత సమాజ పోకడలతోటే మనుషుల మనసులు నిండిపోయి ఉన్నాయి అనే విషయాన్ని ఆయన గమనించారు. అప్పుడు ఏమి చేయాలో వాళ్ళకి సరైనటువంటి పథక రచన లేకపోవడం వల్లే అక్కడ సోషలిజం కుప్పకూలిపోయిందని మార్క్సువాదులే ఆమోదించారండి చాలా మంది. కాబట్టి ఇదే చరిత్రని ఇక్కడ రాబోయేటటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఇక్కడ రాబోయేటటువంటి బహుజన వ్యవస్థలో, ఇక్కడ రాబోయేటటువంటి సామ్యవాద వ్యవస్థలో మళ్ళీ జరిగే పొరపాటుగా ఆ తప్పు చేయకుండా పునాదిని శక్తివంతం చేసేటటువంటి దిశగా ఈ రోజు నుంచే మన ఆలోచనని, మన కృషిని ప్రారంభించమని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ నేను ఇంతతో సెలవు తీసుకుంటాను.